నానా ఈరోజు దీలిపుని కథ దీలిపుని కథ నేర్చుకున్నాం. ఒక నీతి కథ ఇది. ఏ కథ ఇది? ఓకేనా? అనగనగనగనగా ఒక దిలీప మహారాజు ఉండేవాడు. మహారాజు ఉండేవాడు? ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. ఏం లేదు? సంతానం అంటే తెలుసా? పిల్లలు లేరు ఆయనకి పిల్లలు లేరు. సో పిల్లలు లేకపోతే ఏం చేస్తారంటే పూర్వకాలంలో ఎవరికైనా గురువు దగ్గర కానీ మునీశ్వర్ దగ్గర కానీ వెళ్తూ ఉంటారు. అలాగే ఆ మహారాజు ఏం చేశాడంటే వాళ్ళ గురువు దగ్గర వెళ్ళాడు. సార్, నాకు సంతానం లేదు, నాకు పిల్లలు లేదు, నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ గురువు గారు ఏమంటారంటే, నేను నీకు ఒక గిఫ్ట్ అంటే ఏంటి? ఒక వస్తువు ఇస్తాను, ఒక ఆవు ఇస్తాను నీకు. ఆ ఆవుని నువ్వు బాగా చూసుకో, నీకు పిల్లలు పుడతారు అని ఆ మునీశ్వరుడు వాళ్ళ గురువు గారు చెప్తాడనమాట. ఓకేనా? అప్పుడు ఒక ఆవు ఇస్తే ఆ ఆవుని పట్టుకొని ఆయన ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. ఆ ఆవుకి సొంత బిడ్డలాగా చూస్తాడనమాట ఆ మహారాజు. ఏం చేస్తాడు? సొంత బిడ్డలాగా చూస్తాడు. అలాగా బాగా చూసుకుంటూ రోజు దానికి కొండ దగ్గర తీసుకుని వెళ్ళడం, దానికి మేత మేయడము, మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చేయడము, మళ్ళీ కొండ దగ్గర తీసుకుని వెళ్ళడం, మళ్ళీ మేత మేయించడం, అలాగా చేస్తూ ఉండేవాడు అనమాట ఆ మహారాజు. అర్థమైందా? ఆ క్షణంలో ఒకరోజు అడవులు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ఆవు ఒక గృహము వైపు, అంటే దారి మళ్ళీ గృహము వైపు వెళ్ళిపోయింది అనమాట. ఒక గృహం. ఆ గృహంలో ఎవరు ఉంటున్నారంటే అక్కడ సింహం ఉంటుందన్నమాట. ఏముంటుంది? ఆ సింహం ఆవుకి చూసింది. అమ్మ, ఆవు నాకు దొరికిందిరా, నేను ఆవుని చంపి హ్యాపీగా మాంసం నేను తినవచ్చు అని ఆ సింహము సరదా పడిపోయింది అనమాట. ఏం పడిపోయింది? సరదా పడిపోయింది. అప్పుడు ఆ సింహము చూసి ఆవు భయపడింది కదా, గట్టిగా గంగారించింది. గట్టిగా గంగారిస్తే అమ్మో ఆవుకి ఏటో అయిందనుకొని ఆ మహారాజు పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వస్తే ఏముంటది అక్కడ? సింహం ఉంటుంది అనమాట. ఏ సింహం, దయచేసి ఆవుని ఏం చేయవద్దు, ఆ ఆవుకి నేను బాగా చూసుకుంటాను అని నేను మా గురువు గారికి, మా మునీశ్వరుడు మా గురువు గారికి నేను మాట ఇచ్చాను, దయచేసి ఆ ఆవుని మాత్రం వదిలేయి అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పడం జరిగింది? రాజు చెప్పడం జరిగింది. అప్పుడు సింహం ఏమంటదంటే రాజా, నువ్వు ప్రజల్ని పరిపాలించే, ప్రజల్ని మంచి చెడ్డలు చూసే నువ్వు మహారాజు, నా ఆహారం తెలుసు కదా, నేను కూరగాయలు ఆకులు తిని బ్రతికేవాడిని నేను కాదు, నేను మాంసం తిని బ్రతికేవాడిని నేను. ఓకేనా? నేను మాంసం తిని బ్రతికేవాడు నేను. అలాంటప్పుడు మీరు మహారాజు కదా, మీరు న్యాయం నాకు చెప్పండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు బాగా ఆలోచిస్తాడు రాజు. ఏమని ఆలోచిస్తాడు రాజు? బాగా ఆలోచన చేసి, సరే నీవు నిజమే, నువ్వు మాంసం తింటున్నావు, మాంసాహారి కాబట్టి నేను చెప్తాను, ఈ ఆవుని నాకు వదిలేయండి. ఎందుకంటే మా గురువు గారికి నేను మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చాను? నేను ఆవుకి బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను, కాబట్టి ఈ ఆవుని వదిలేయి, నన్ను భుజించేయి, నన్ను తినేయి అని చెప్తాడనమాట మహారాజు. అదేటి, నువ్వు మహారాజువు, ఇలాంటి ఆవులు ఎన్నో దానాలు చేయగలవు, నువ్వు ఎన్నో ఆవులు నువ్వు పోషించగలవు, ఎవరికైనా దానం చేయగలవు, నువ్వు చనిపోవడం కరెక్ట్ కాదు కదా అని సింహం చెప్తాడు. లేదు, నేను మాట ఇచ్చాను. ఎందుకంటే ఇటు మాట ఇచ్చిన ఆవుకి బాగా చూసుకుంటానని ఆ ఆవుకి నేను న్యాయం చేయకపోతే, మా గురువు గారికి నేను చెప్పిన గురువు గారికి నేను న్యాయం చేయకపోతే, అటుపక్క నీకు నేను న్యాయం చేయకపోతే, నువ్వు మాంసాహారిగా నీకు నేను న్యాయం చేయకపోతే నేను మహారాజుగా నేను పనికిరాను, సో నన్నే తినేయండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరు? మహారాజు చెప్తారు. అప్పుడు నన్ను చంపేయని లాగా కళ్ళు మూసుకుంటాడు మహారాజు. కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు
కళ్ళు మూసుకున్న వెంటనే పూల వర్షం కురుస్తుంది అనమాట. అక్కడ ఎవరికి? రాజు మీద పూల వర్షం కురిస్తే దేవతలందరూ ప్రత్యక్షం అవుతారు. ఇలా కళ్ళు తెరిచిన వెంటనే దేవతలందరూ ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు చూస్తారన్నమాట, నీవు న్యాయవంతుడా, ధర్మంగా బ్రతుకుతున్నావా, నువ్వు మాట మీద నిలబడుతున్నావా లేదా అని నిన్ను మేము పరీక్షించడానికి మాత్రమే మేము నీకు ఇలాగ నాటకంలాగా ఒకటి తయారు చేసాము అని ఆ దేవతలందరూ చెప్తారు. అప్పుడు ఆ ఆవుని మహారాజు తోలుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు మహారాజుకి ఒక కొడుకు పుడతాడు. ఎవడు పుడతాడు? ఆ కొడుకే రాముడు. ఆ కొడుకేవాడు? రాముడు. ఓకేనా? అందుకబట్టే మనం పిల్లలు ఎప్పుడు ధర్మంగా, న్యాయంగా, నీతిగా బ్రతికితే, నీతిగా మనం ఉంటే మనకు మంచి చదువులు వస్తాయి, మనకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అని ఈ కథ చెప్తుందన్నమాట. ఓకేనా? ఓకే, ఆపేనండి.